హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు వచ్చే సీరియల్ రివ్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. ఇక గుణ అయితే ఎలా అయినా సరే బాలు మీద పగ తీర్చుకోవాలని చెప్పి ప్లాన్ ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శివ అయితే గుణ దగ్గరికి వచ్చి, ఏంటన్నా అలా కూర్చున్నారేంటి, ఏమైంది అని శివ అయితే గుణని అడుగుతాడు. ఇక గుణ, ఏంటి అయినా నువ్వు ఈ టైంకి వచ్చావు, ఇంట్లో నిద్ర పట్టట్లేదా, నువ్వు రెస్ట్ తీసుకోవడం మానేసి ఇలా ఎందుకు వచ్చావు అని గుణ అడుగుతాడు. శివ అయితే, లేదన్నా ఇంట్లో బోర్ కొడుతుంది, అమ్మ ఏమో పడుకుంది, చెల్లేమో మీనా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నైట్ అంతా అక్కడే ఉంటుంది, ఇంకా బోర్ కొట్టి ఇలా వచ్చాను అని శివ గుణతో చెప్తాడు. ఇక గుణ, ఏంటి మీ అక్క వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఫంక్షనా, నైట్ అంతా అక్కడే ఉంటుందంటున్నావు కదా మీ చెల్లి, ఏమైనా ఫంక్షన్ చేస్తున్నారా ఏంటి అని గుణ అడుగుతాడు. ఇక శివ అయితే, లేదన్నా మా అక్కకి పెద్ద ఆర్డర్ వచ్చింది, మా బావ తీసుకువచ్చాడు, ఏదో సామూహిక వివాహాలంట కదా, 250 మంది జంటలకి దండలు కట్టాలంట, అందుకని మా చెల్లి కూడా హెల్ప్ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పి శివ అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తాడు గుణాకి. ఇంకా ఆహా దొరికిందే ఛాన్స్, అవును మరి ఆర్డర్ ఇచ్చింది ఎవరు అని చెప్పేసి అడుగుతాడు గుణ అయితే శివాని. ఇంకా శివ, అవునన్నా తిను 25 ఏళ్ళ నుంచి మన దాంట్లో ఉన్నాడు కదా అని చెప్పేసి తన పేరైతే చెప్పేస్తాడు. ఇంకా గుణాకి శివ అయితే, ఓహో ఆడి చేతుల్లో చిక్కారా, అయితే ఎలాగైనా సరే మిమ్మల్ని దెబ్బ కొట్టాలి, ఇదే నాకు మంచి అవకాశం అని మనసులో అనుకుని శివకి అయితే మంది ఇచ్చేసి పక్కకైతే వెళ్తాడు. గుణ అయితే వెళ్ళి, రేయ్ మీరు ఇదే మంచి ఛాన్స్, ఆ బాలు మీద పగ తీర్చుకోవాలంటే ఇది ఒక్కటే మంచి ఛాన్స్ మనకుంది, మీరు ఎలా అయినా సరే ఆ వ్యాన్ని అక్కడ చేరకుండా చూడండి చాలు, ఇంకా ఆ ఎమ్మెల్యే గాడే చూసుకుంటాడు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా కోపిష్టని, చెప్పిన మాట చేయకుండా మోసం చేస్తే చంపేస్తాడని నాకు బాగా తెలుసు, ఎలాగైనా సరే ఆ ఆర్డర్ వాడికి చేరకూడదు అని చెప్పేసి గుణ అయితే రౌడీస్కి చెప్తాడు. అలాగే అన్న అని చెప్పి వాళ్ళ మనుషులు అయితే అంటారు. మీరు మాత్రం వెళ్ళకండి, మీరు వెళ్తే ఆ బాలుగాడు గుర్తుపట్టేస్తాడు, కొత్త వాళ్ళని ఎవరినైనా పంపించండి దొంగతనానికి, వ్యాన్ దొబ్బేయడానికి అని చెప్పి గుణ అయితే ప్లాన్ వేస్తాడు. సరే అన్న అని ఇంకా అక్కడి నుంచి ఇద్దరు మనుషులు అయితే వెళ్ళిపోతారు. ఇంకా గుణ, భలే దొరికేవరా బాలు, ఇది కానీ చిక్కితే నీకు 2.5 లక్షల లాస్, నీ ప్రాణాలు కూడా పైకి పోతాయి అని చెప్పి మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు గుణ అయితే. ఇక మనోజ్ రోహిణి అయితే, రోహిణి నువ్వు ఆర్డర్ పెట్టు, అయినా ఈ రెస్టారెంట్ వద్దు, ఈ రెస్టారెంట్లో కాస్ట్ తక్కువ ఉందంటే క్వాలిటీ కూడా తక్కువ ఉన్నట్టే కదా, ఇంకో రెస్టారెంట్ చూడు, మంచిగా కొంచెం మంచి టేస్ట్ ఉన్నది, డబ్బులు ఉన్నవి చూడు, మంచి రెస్టారెంట్ అని చెప్పి రోహిణికి చెప్తాడు మనోజ్. ఇక అక్కడ ఉన్న వాళ్ళ అత్త అయితే, ఏరా మనోజ్, నువ్వు మీ ఆవిడకి కొండం మానేసి మీ ఆవిడ చేత నువ్వు కొనిపించుకుంటున్నావేంటి, అయినా మీ ఆవిడకి నువ్వు కొనాలి కానీ మీ ఆవిడ నీకు కొంటున్నప్పుడు ఏం చేస్తావు నువ్వు అలాగా అని చెప్పేసి ఆవిడైతే అడుగుతుంది. దీంతో ఇంకా బాలు, మా ఇంట్లో అంతా రివర్స్ చేస్తా, ఎప్పుడు చూసినా రివర్స్గానే జరుగుతుందిలే అని చెప్పేసి బాలు అంటాడు. అప్పుడే ఇక రవి అయితే కిచెన్ రూమ్లోంచి బయటికి వచ్చి, ఇదిగో కిచిడి రెడీ అని చెప్పేసి అయితే వస్తాడు. అబ్బా సూపర్ రా రవి అని చెప్పేసి బాలు అంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి బాలునైతే అంటాడు రవి. అబ్బా మంచి స్మెల్ వస్తుందిరా అని చెప్పేసి మనోజ్ అంటాడు. మరి నెయ్యి జీడిపప్పు వేసి చేశాను అన్నయ్య, మంచి స్మెల్ వస్తుంది కదా, నేనే చేశాను, తింటావా అని రవి అడుగుతాడు మనోజ్ని. ఇక మనోజ్ అయితే తింటాను అని అనేసరికి ఇంకా రోహిణి అయితే ఒకేసారిగా ఆపేసి, వద్దు నెయ్యి అంటే ఫ్యాట్ కదా మనోజ్, నైట్ టైమ్స్ ఫ్యాట్ తినకూడదు అని రోహిణి ఆపేస్తుంది. ఏబిసిడి జ్యూస్ ఇస్తుందిలే, నువ్వు వెళ్ళి తాగు అని చెప్పి బాలు అంటాడు. మేము అయినా ఆర్డర్ చేసుకుంటామని చెప్పాం కదా, మాకొద్దు, మీ కిచిడి మీరే తినండి అని చెప్పేసి రోహిణి అంటుంది. వాళ్ళు ఏడిపోతే వాళ్ళు ఏడుస్తారు కానీ రారా నువ్వు వడ్డించు అని చెప్పేసి రవిని అయితే బాలు అయితే అంటాడు. ఇంకా వడ్డిస్తూ ఉంటాడు రవి అయితే, ఇదిగో తీసుకో అని చెప్పేసి అందరికీ ఇస్తూ ఉంటాడు రవి. అబ్బా భలే ఉంది రవి, నీ చేతితో చేసినందుకు చాలా బాగుంది, నువ్వు చాలా మంచి షెఫ్ అని చెప్పేసి సుమతి అయితే అంటుంది. ఇక మీనా కూడా తిని, వావ్ రవి ఎంత బాగా చేసావో అంత బాగా చేసావు, అయినా ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నా, నాకన్నా చాలా బాగా చేసావు తెలుసా అని మీనా కూడా అంటుంది. అందుకే కదా మీనా నేను తనని చేసుకున్నాను, యాక్చువల్గా నేను తనని ప్రేమించింది తన ఫుడ్ కోసం, పెళ్ళయ్యాక ఎలాగో వండి పెడతారు కదా, వంటలు వచ్చు కదా అని చెప్పేసి చేసుకున్నాను అని చెప్పి జోక్ వేస్తుంది మీనాతో అయితే శృతి అంటుంది. ఇంక అందరూ నవ్వుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. ఇంకా సత్యం అయితే శృతి వేసిన నవ్వుతూ సడన్గా సైలెంట్ అయిపోయి డల్గా ఉంటాడు. ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నావని బాలు అడుగుతుంటే, ఏం లేదురా, అందరు ఇక్కడే ఉన్నారు, నా కొడుకు నా కోడళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు, నా భార్య ఇక్కడే ఉంది, అందరు ఇక్కడే ఉన్నారు, కానీ నా కూతురు లేదు, తను ఎలా ఉందో ఏం చేస్తుందో, ఇప్పుడు ఇక్కడ ఉంటే ఎంత ఆనందంగా ఉందనో అని చెప్పి బాధపడుతున్నాను అని
సత్యం అంటాడు. దాందేముంది నాన్న, దానికి బాధపడ్డం ఎందుకు, నేను ఉండండి మౌనికకు నేనే ఫోన్ చేస్తాను అని బాలు ఫోన్ చేస్తాడు అని చెప్పి బాలు అయితే ఇంకా మౌనికకు ఫోన్ చేస్తాడు. దీంతో మౌనికకు ఫోన్ చేశాక చెప్పన్నయ్య ఎలా ఉన్నారు అని మౌనిక అడుగుతుంది. నాకంతా తెలిసిపోయిందమ్మా, నువ్వు వాళ్ళు దాపరికాలు దాస్తున్నావా, నువ్వు మీ ఆయన ఉన్నాడని చెప్పేసి అని బాలు అడుగుతుంటే ఇంకొకసారిగా షాక్ అయిపోయి ఏంటి అన్న ఇలా అంటున్నాడు, అయినా వదినేమన్నా చెప్పేసిందా అని డౌట్ పడుతూ ఉంటుంది మౌనిక అయితే. ఏం లేదమ్మా, గుళ్ళో కనిపించావంట కదా మీనాకి, తను చెప్పింది నువ్వు మా అందరి గురించి ఆలోచించి మా అందరినీ గుర్తు చేసుకుని ఏడ్చావంట కదా, అందుకని ఫోన్ చేశాను, ఇంకో ముందుగా నాన్నతో మాట్లాడు అని చెప్పి నాన్నకైతే ఇస్తాడు బాలు అయితే. ఇంకా సత్యం ఫోన్ తీసుకుని ఏమ్మా మౌనిక ఎలా ఉన్నావురా, అంతా బాగానే ఉందా, మీ వాళ్ళందరూ బాగానే చూసుకుంటున్నారా నిన్ను అని చెప్పి సత్యం అడుగుతాడు. నాన్న ఇక్కడ నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు, మంచి వారికిచ్చి పెళ్లి చేశారు కదా, చాలా బాగా చూసుకుంటున్నారు అని మౌనిక అంటుంది. మీ వదిన కోసం బాలు 500 మాలలు కట్టడానికి ఆర్డర్ తీసుకువచ్చాడమ్మా అని చెప్పి సత్యం చెప్తుంటే తెలుసు నాన్న, వదిన నాకు మొన్న గుళ్ళో చెప్పింది, అన్నయ్య తీసుకొచ్చారంట కదా, చాలా పెద్ద ఆర్డర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నాన్న అని చెప్పి అయితే అంటుంది మౌనిక. మరేం లేదమ్మా, ఇంట్లో అందరూ పూలు కడుతుంటే నువ్వు ఒక్కదానివే లేవని లోటు కనిపిస్తుంది, అందుకే ఇగో బాలుగాడిని ఫోన్ చేయమంటే బాలు ఫోన్ చేశాడు అని సత్యం చెప్తాడు. అయ్యో పర్లేదు నాన్న, మీరు ఏ టైంలో అన్నా ఫోన్ చేయొచ్చు అని చెప్పి మౌనిక అంటుంది. ఇదిగో ప్రభావతి మాట్లాడుతుందంటే ఇస్తున్నాను మీ అమ్మకి అని చెప్పి సత్యం ప్రభావతికి ఇస్తాడు. ప్రభావతి ఏమ్మా ఎలా ఉన్నావు, మొత్తం ఫుల్ బిజీ అయిపోయినట్టున్నావు, బిజినెస్ చూసుకుంటున్నావా, ఇంకో ఇక్కడ పూల కొట్టు ఉన్న వాళ్ళే పెద్ద బిజీగా ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు, నువ్వు కోర్టులో అధికారివి, నీకు ఇంకా బిజీగా ఉండుంటావులే అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అమ్మా, ఒక తల్లి కూతురుతో మాట్లాడుతున్నట్టు మాట్లాడమ్మా, అంతేగాని లక్షాధికారులతో కోట్లతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుకు, కొంచెం ప్రేమగా మాట్లాడు, ఏదో కోట్లోడికి ఇచ్చి చేస్తావని చెప్పేసి ఇంక అస్తమాను బిజీగా ఉంటుంది అనుకుంటున్నావు మా చెల్లి అని చెప్పి బాలు అనేసి, ఇంకా ఎవరు మాట్లాడాలనుకుంటున్నావు ఏంటి, ఇంట్లో అందరూ మాట్లాడాలనుకుంటున్నారు మౌని. ఇంకా రోహిణి, మనోజ్, రవి, శృతి, మీనా అందరూ ఫోన్ మాట్లాడతారు మౌనికతోటి. మీ అందరితో మాట్లాడాక చాలా ఆనందంగా ఉందొదినా, నాకు చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళు ఎందుకనో తెలియదు కానీ అని చెప్పేసి మౌనిక అయితే చెప్తుంది మీనాతోటి. అదేం లేదురా మౌనిక, నీకు ఎప్పుడన్నా కావాలితే నువ్వు ఎప్పుడన్నా రావచ్చు ఇంటికి అని చెప్పేసి మీనా అంటుంది. ఇంకా మనోజ్ అయితే ఆకలికి తట్టుకోలేక కిచిడి వాసన చూసి టెంప్ట్ అయిపోయి కిచెన్ రూమ్లోకి వెళ్ళి మూత తీసుకుని ప్లేట్లు అయితే వేసుకుంటాడు. ఇక ఎవరో వచ్చేస్తున్నారని చెప్పేసి కంగారుగా వెళ్ళి కిచెన్ రూమ్లో కింద దాక్కుని తింటూ ఉంటాడు. రోహిణి కూడా టెంప్ట్ అయ్యి ఆ టైంకే వచ్చి ప్లేట్లో వేసుకొని తింటూ ఉంటుంది. అక్కడ ఎవరో వస్తున్నారని చెప్పేసి తను కూడా వెళ్ళి సేమ్ మనోజ్ లాగే మనోజ్ పక్కన అయితే వెళ్ళి నించుంటుంది. దీంతో మనోజ్ రోహిణి ఇద్దరికిద్దరు చూసుకుని షాక్ అయిపోతారు. అదేంటి రోహిణి, అందుకే ఇందాక అందరి ముందు పెడతారంటే వద్దని ఇక్కడికి వచ్చి తింటున్నావా నువ్వు, అయినా వాడు చాలా బాగా చేస్తాడు, రవి టెంప్టింగ్గా ఉంది నాకు కిచిడి అని చెప్పేసి ఇంకిద్దరు అనుకుని కూర్చుని తింటూ ఉంటారు మనోజ్ రోహిణి అయితే కిచిడిని. ఇంకా ఒకరికొకళ్ళు అయితే తినిపించుకుంటూ ఉంటారు. ఇద్దరు తింటూ ఉంటే అప్పుడే ఇంకా కిచెన్ రూమ్లోకి బాలు వచ్చి వాటర్ బాటిల్ పట్టుకుంటూ ఉంటాడు. తిరిగి చూసి వెళ్తుండగా మనోజ్ రోహిణి కనిపించూ ఉంటారు భోంచేస్తూ. ఇదేంటి ఇక్కడ తింటున్నారా అని చెప్పేసి ఆ ఎక్స్ప్రెషన్ ఫేస్లో పెట్టేసి ఏంటో వీళ్ళు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు బాలు అయితే. ఇది చూసిన మనోజ్ మరియు రోహిణి అయితే అబ్బా పడక మీ తమ్ముడి కంట్లోనే పడాలా, ఏంటో మన రాతలు రాసున్నాయని చెప్పేసి రోహిణి అయితే అంటుంది. ఇంకా రూమ్లోంచి అందరు తినేసి బయటకు అయితే వచ్చేస్తారు. మీ తమ్ముడు చేసిన కిచిడి చాలా బాగుంది అని చెప్పేసి మీనా వాళ్ళ బస్తీలో వచ్చిన వాళ్ళందరూ అంటూ ఉంటారు. అవును చాలా బాగా చేశాడు కిచిడి రవి, నీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి షేక్ హ్యాండ్ అయితే ఇస్తుంది సుమతి అయితే రవికి. ఇంకా చూసిన ప్రభావతి అయితే ఇంకా పూలమాలను కట్టడం అవ్వలేదు కదా, వెళ్ళి కట్టుకో అని చెప్పి ప్రభావతి అంటుంది. ఇంకా శృతిని అయితే పిలిచి శృతిని రూమ్లోకి తీసుకువెళ్తుంది. ఏంటంటే రూమ్లోకి ఎందుకు పిలిచారు, ఏమైంది అని చెప్పేసి శృతి అంటుంది. ఏం లేదు, ఆ సుమతి మీ ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చింది కదా, అలా ఇవ్వచ్చా, ఇవ్వకూడదు కదా, నీ ముందు అంతరు ముందు అలా చర్మం తాకకూడదు కదమ్మా, మగవాడిది ఆడపిల్లది, అయినా మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవలు వచ్చేస్తాయి అని చెప్పేసి అయితే శృతికి అయితే ఎక్కించి చెప్తుంది ప్రభావతి అయితే. అయ్యయ్యో అలాంటిది ఏం లేదత్తయ్య, ఇప్పుడు నేను వర్క్కి వెళ్తున్నాను, నాకు కూడా మా పైన లీడర్ అయితే నాకు షేక్ హ్యాండ్ ఇస్తారు, బాగా చెప్పావమ్మా అని, అలా అయితే తనకి నాకు ఏదైనా ఉన్నట్ట, అది ఎప్పుడు అనుకోకుండా ఆంటీ అని చెప్పేసి శృతి అంటుంది. అదేనమ్మా, అంటే ఏం లేదు, తన బస్తీ అమ్మాయి కదా అందుకని చెప్పేసి అంటున్నాను అని అంటుంది ప్రభావతి. అయ్యో ఆంటీ ఎందుకంటే ఎలా ఫీల్ అవుతున్నారు, నేను అందరి ముందు అడుగుతాను పదండి అని చెప్పేసి అయితే శృతి అంటుంది. అయ్యయ్యో నువ్వు అందరి ముందు అడిగి నా పేరు బయట చెప్పకమ్మా, బాగోద్దు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. సరే ఆంటీ అని చెప్పేసి బయటకైతే వచ్చేస్తుంది శృతి. రవి ఇలా రా అని చెప్పేసి ఒక దగ్గర నించోబెట్టి, ఇప్పుడు
రవి మరియు సుమతి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మాట్లాడుకున్నారు. ఇంతమందిలో మీ ఎవరికన్నా ఏమన్నా అనిపించిందా అని చెప్పేసి అడుగుతుంది శృతి. అయ్యో మాకేం అనిపించలేదమ్మా, నాకు అనిపించలేదమ్మా అని మొత్తం అందరూ అంటారు. ఎందుకమ్మా ఎందుకలా అడుగుతున్నావు నువ్వు అని చెప్పి శృతిని అయితే అడుగుతారు. ఏం లేదు, అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం తప్పని చెప్పేసి ఒకళ్ళు అన్నారు, అందుకని చెప్పేసి అడుగుతున్నాను అని శృతి అంటుంది. నీకు ఎవరన్నారు శృతి నీతోటి అని చెప్పేసి రవి అడుగుతాడు. ఇంకెవరు, మీ మమ్మీయే అని చెప్పేసి అయితే శృతి అంటుంది. దీంతో ఏంటి నువ్వు అడిగావా, అయినా అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం తప్పేముంది అలా అని చెప్పేసి నేను చెప్పాను. సుమతి చాలా మంచి అమ్మాయి, తన గురించి నాకు బాగా తెలుసు, తను అలాంటి పనులు ఏం చేయదు, అయినా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న మాత్రం ఇలాంటివి ఏం అవ్వని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి శృతి అయితే చెప్పేసి క్లారిటీ ఇచ్చేసి వెళ్ళి తన ప్లేస్లో తను కూర్చుంటుంది. ఇంకా సత్యంకి అయితే కోపం వచ్చి, ఏ ప్రభా నువ్వు ఇలారా అని చెప్పేసి పక్క రూమ్లోకి అయితే తీసుకువెళ్తాడు. అయ్యయ్యో ఈయనకు కానీ కోపం వచ్చిందా ఏంటి, ఇప్పుడు నన్ను పక్కకు తీసుకువెళ్ళారు, నన్ను తీసుకువెళ్ళి ఫుల్గా క్లాస్ స్పీకర్ కదా అని చెప్పేసి అయితే ప్రభావతి అనుకుంటుంది. ఎలాగోలా అనే లోపల మనం స్వీట్గా మాట్లాడి ఐస్ చేసేద్దామని ప్లాన్ వేసుకుని, ఏంటి ఇలా పిలిచారు, నా మీద ప్రేమ వచ్చిందా, ప్రేమతో మాట్లాడదామని పిలిచారా అని చెప్పేసి అయితే అంటుంది సత్యంతో ప్రభావతి. నీ బొంద, ఇప్పుడు ప్రేమ రావడానికి నువ్వు అక్కడ అంత గొప్ప పని ఏం చేసావని, నీ మీద చిన్నపిల్ల, నీ మీద చిన్నద, తనకి అంత జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంలో నీకు శూన్యం కూడా లేదు నీకు అని చెప్పేసి సత్యం తిడతా ఉంటాడు ప్రభావతిని. అదేంటండి నేనేం చేశానైనా, అవును వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మాట్లాడితే రేపొద్దున వీళ్ళిద్దరి మధ్యలో అమ్మాయికి ఎందుకు షేక్ హ్యాండ్ ఇచ్చావు నువ్వు అని చెప్పి పెద్ద పెద్ద గొడవలు వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఆ అమ్మాయి ఏం సుమతి ఏమని వచ్చి ఉంటుందా, ఆ బస్తీ పిల్ల మా రవిని కోరుకుంటుందేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అది నోరా ఇంకేమన్నానా, ఇంకొకసారి వాగావంటే దవడ మీద పగలు కొడతాను, ఏమనుకుంటున్నావు నువ్వు, తను శృతి అర్థం చేసుకుంది. శృతికి రవికి అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఎవరు పెట్టలేరు. అయినా తన భర్త చెప్పింది కదా ఇందాక, తన భర్త మీద తనకు ఎంత నమ్మకం ఉందో మీకు లేదా అని చెప్పేసి, మీకున్నా లేకపోయినా తనకి తన భర్త మీద నమ్మకం ఉందని చెప్పింది. ఇంకోసారి నువ్వు వాళ్ళ మధ్యలో గొడవల్లోకి దూరకు అని చెప్పి సత్యం అయితే వార్నింగ్ అయితే ఇస్తాడు ప్రభావతికి. మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.